నంబర్ సిరీస్ అనేటువంటి చాలా చాలా సింపుల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట. ఒక 1 to 3 క్వశ్చన్స్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. మరి ఈ యొక్క చాప్టర్లో కనుక తీసుకున్నట్టయితే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది మనం చూసుకున్నట్టయితే ఆ సిరీస్లో మనకు నెక్స్ట్ వచ్చేటువంటి నంబర్ 9 ఫైండ్ అవుట్ చేయమని చెప్పొచ్చు. అదర్వైజ్ ఆ సిరీస్లో రాంగ్గా ఇవ్వబడినటువంటి నంబర్ 9 ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. సో వాటిని మనం ఐడెంటిఫై చేసుకొని మనం నెక్స్ట్ ఏ నంబర్ వస్తుంది క్వశ్చన్ మార్క్ ప్లేస్లో అనేది ఐడెంటిఫై చేయాలి. మరి దాన్ని ఐడెంటిఫై చేయాలి అంటే మనకు ఎలాంటి లాజిక్స్ ఉంటాయి అనేది మనకు ఫస్ట్ తెలియాలన్నమాట. సో ఇప్పుడు నంబర్ సిరీస్లో టైప్ నెంబర్ 1 అనమాట. నంబర్ సిరీస్లో టైప్ నెంబర్ 1 ఏంటి అంటే స్లోలీ ఇంక్రీజింగ్ ఆర్ స్లోలీ డిక్రీజింగ్ రిలేటెడ్గా క్వశ్చన్స్ మనం చూడబోతున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడంటే ఇన్ ద ఫాలోవింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద మిస్సింగ్ నెంబర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. ఈ క్రింద ఇవ్వబడిన ప్రశ్నలో ప్రశ్నార్థకం స్థానంలో రావాల్సిన అంకెను దిగువన ఇవ్వబడిన ఐచ్ఛికాల నుండి ఎన్నుకోండి అని చెప్పి ఇచ్చాడనమాట. ఇచ్చినటువంటి శ్రేణిని మనం తీసుకుందాం. సో ఫస్ట్ గివెన్ సిరీస్ని మనం తీసుకుందాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడంటే మనకి ఇక్కడ 41 ఇచ్చాడు, 52 ఇచ్చాడు. ఎగ్జామినేషన్లో మనం సిరీస్ని మళ్ళీ రాయకూడదు. నేను ఎందుకు రాస్తున్నాను అంటే నేను ఇక్కడే సాల్వ్ చేసి చెప్పాను అనుకోండి, సో కొంచెం పెన్ను రాసేటువంటి ఆ అక్షరం సైజ్ పెద్దగా ఉంటుంది కాబట్టి సో మీకు మంచిగా క్లారిటీ ఉండదు అనమాట. అందుకోసం నేను ఇక్కడ మళ్ళీ రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 52, 65, 82, 82, 101 ప్రశ్నార్థకం, 101 ప్రశ్నార్థకం. 41 నుంచి 52 రావాలి అంటే 41కి మనం ఎంత కలపాలి? ఖచ్చితంగా 11 కలపాలి. అవునా కదా? ఎస్. ఎందుకు అంటే ఈ ఇచ్చినటువంటి శ్రేణి ఎలా పెరుగుతుంది? క్రమంగా పెరుగుతుంది, వేగంగా పెరగడం లేదు. సో వేగంగా పెరుగుతూ ఉంటే గుర్తు ఏంటి అంటే ఏదైనా 2 ప్రక్కనే ఉన్నటువంటి నంబర్స్ తీసుకున్నప్పుడు నెక్స్ట్ నంబర్ ముందున్నటువంటి నంబర్ కన్నా తర్వాత నంబర్ ముందున్న నంబర్ కన్నా 2 రెట్లు అధికం ఉంటుంది కనీసం మొత్తం సిరీస్ మొత్తంలో అనమాట. సో శ్రేణి మొత్తం చూసినప్పుడు అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి 2 రెట్లు, ఇక్కడి నుంచి ఇక్కడ 3 రెట్లు, ఇక్కడి నుంచి ఇక్కడికి 4 రెట్లు, ఇక్కడి నుంచి ఇక్కడికి 5 రెట్లు, ఇట్లా కూడా ఉండొచ్చు. నెక్స్ట్ 52 నుంచి 65 అనేది ఎలా వస్తుంది అనేది మనం చూస్తే 52 నుంచి 65 ఎలా వస్తుందంటే +13 52 ప్లస్ ఒక 13 అనమాట. 65 నుంచి 82 ఎలా వస్తుంది అనేది మనం చూసుకుంటే 65కి ఎంత కలపాలి ఇక్కడ? సో +17 అవుతుందన్నమాట. అవునా కదా? ఎస్. ఇక్కడ వచ్చేసి ఇది 70, ఇది ఒక 12 అనమాట, 82 అవుతుంది. నెక్స్ట్ 82కి ఎంత కలిపితే మనకు 101 వస్తుందంటే 19 కలపాలి. ఇక్కడ చూడండి 15 అనేది మనం కలపాల. అవునా కదా? సో 65కి మనం 15 అనేది కలపలేదు. 15 కలిపితే ఎంత వస్తుంది? 65 ప్లస్ ఒక 15 తీసుకుంటే మొత్తంగా 80 వస్తుంది. మనకి 82 రాదు, కానీ ఇక్కడ 17 తీసుకున్నాం అంటే 11, 13, 17. 15 తప్పించాడు అంటే బేసి సంఖ్యలు కాదు, ఇవి వరుసగా ఉన్న బేసి సంఖ్యలు కాదు, ప్రధాన సంఖ్యలు. వరుసగా ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు ఎక్కడి నుంచి తీసుకున్నాడు? 11 నుంచి తీసుకున్నాడు. ప్రతిసారి 2 నుంచే స్టార్ట్ చేయాలని చెప్పి రూల్ ఏం లేదనమాట. సో కాబట్టి ఇక్కడ 19 వచ్చింది. కాబట్టి నెక్స్ట్ ఏది ప్రధాన సంఖ్య అంటే 19 తర్వాత ఏది ప్రధాన సంఖ్య? 21 అనేది బేసి సంఖ్య తప్ప ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య. నెక్స్ట్ 23 తీసుకుంటే ఎస్ ప్రధాన సంఖ్య. ఇక్కడ 23 అనేది మనం కలపాలి. 101 ప్లస్ ఒక 23 కనుక కలుపుకుంటే 124 అవుతుంది. సో కాబట్టి మనకు రావాల్సిన ఆన్సర్ ఎంత అంటే 124. 124 ఏ ఆప్షన్లో ఉందో చూడండి. సో 124 అనేది మనకి ఏ ఆప్షన్లో ఉంది అంటే 3వ ఆప్షన్లో ఉంది. కాబట్టి మొట్టమొదటి ప్రశ్న యొక్క సరైనటువంటి జవాబు అంటే మనం 3వ ఆప్షన్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాత ప్రశ్న రెండవ క్వశ్చన్ మనం తీసుకుంటే సెలెక్ట్ ద టర్మ్ దట్ విల్ కమ్ నెక్స్ట్ ఇన్ ద ఫాలోవింగ్ సిరీస్. ఈ క్రింది శ్రేణిలో తర్వాత వచ్చు పదంను ఎన్నుకోనండి అన్నాడు అనమాట. ఇక్కడ చూడండి వాళ్ళు ఇచ్చినటువంటి శ్రేణిని 5, 9 ప్రశ్నార్థకము 29, 45. ఎగ్జామినేషన్లో మనం ఎలా ఆన్సర్ చేయాలంటే చూసి ఆన్సర్ పెట్టాలి. సింపుల్ క్వశ్చన్ అయితే దీన్ని చూస్తాం. ఇక్కడ 5 ఇచ్చాడు, 9 ఇచ్చాడు, తర్వాత క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు, 29 ఇచ్చాడు, 45 ఇచ్చాడు. ఏంటి రిలేషన్ అనేది మనం చూసుకోవాలి. సో చూడండి 5 నుంచి 9 రావాలి అంటే 5కి ఎంత కలపాలి? 4 కలపాలి. అవునా కదా? ఎస్. ఇక్కడ 4 కలుపుతున్నా. నెక్స్ట్ 29 నుంచి 45 రావాలి అంటే ఎంత కలపాలి? 29కి 1 కలిపితే 30 అవుతుంది. అవునా? అంటే ఒక 16 కలపాలి. అంతేనా? సో 20 + 10 యాడ్ చేస్తే 30
9 + 1 6 అంటే 15, 30 + 1 15 40 సరిపోతుంది. ఇక్కడేమో 16 కలుపుతున్నాం, ఇక్కడేమో 4 కలుపుతున్నాం. అంటే ఈ మధ్యలో మనం ఏం కలపాలి, ఏం కలిపి ఉంటారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంక చూడండి, సో 4కి రెట్టింపు చేస్తే మనకు దరిదాపులుగా ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ 8 అయిపోతుంది. 8కి రెట్టింపు ఇక్కడే 16 వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడైతే మనము డెఫినెట్గా దీనికి రెట్టింపు అయితే తీసుకోవడం అనేది కుదరదు. మరి ఏ విధంగా చేయాలి అనేది మనం చూద్దాం. ఇక్కడ 4కి +6 కలిపి ఇక్కడ 8 కలుపుతాము అంటే ఇక్కడ 16 రావడం అనేది వీలు కాదు. ఇక్కడ 16 రావడం అనేది వీలు కాదనమాట. ఇంకా ఏం కలపచ్చు మనం ఇక్కడ? సో ఏ నెంబర్ని కలిపితే మనకి ఎగ్జాక్ట్గా మనకి మ్యాచ్ అవుతుంది అనేది మనం చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి మన సరి సంఖ్యలు అనేది కాదు, సరి సంఖ్యలు అయితే కాదనమాట. సో నెక్స్ట్ ఇంకా మనం ఏం తీసుకోవచ్చు అంటే, సో ఇక్కడ మనకి ఏం తీసుకోవచ్చు అంటే ఇది 16, ఇది 4 కాబట్టి సో +8 తీసుకుందాం, +8 తీసుకుందాం అంటే +4 కలిపాను అనమాట. అంటే ఈ 4కి ఇంకొక 4 పెంచాను 8, ఈ 8కి ఇంకొక 4 కలిపితే 12, 12కి ఒక 4 కలిపితే 16 సరిపోతుంది. అంటే 4 యొక్క గుణిజాలని కలిపాను. 4 1, 4 2, 4 3, 4 4 సరిపోతుంది. సో సమ్ టైమ్స్ ఈ వ్యత్యాసం అనేది ఏదైతే ఉందో అది ఏదైనా ఒక స్థిర సంఖ్య యొక్క గుణిజాలైనా కావచ్చు. 4 1 ఇది, సో 4 1, 4 2, 4 3, 4 సో 4 అనమాట. సో కాబట్టి దీని ప్రకారం చూసుకుంటే మనకు లాజిక్ అనేది సెట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, సో ఇక్కడ 9 + 8 తీసుకుంటే 17, 17 + 12 తీసుకుంటే 29 సెట్ అవుతుందా లేదా? ఎస్. అంటే మనకు రావాల్సిన ఆన్సర్ ఏంటి అంటే 17గా మనం చెప్పచ్చు. లాజిక్ ఏంటంటే +4 +8 +12 +16 అవి ఏంటి అంటే 4 యొక్క గుణిజాలు. 4 1, 4 2, 4 3, 4 4 అనమాట. సో కాబట్టి ఇది ఈ సెకండ్ క్వశ్చన్లో ఉన్నటువంటి లాజిక్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాత ప్రశ్న. సో తర్వాత ప్రశ్న మనకి ఏమి ఇచ్చాడంటే సెలెక్ట్ ద టర్మ్ దట్ విల్ కమ్ నెక్స్ట్ ఇన్ ద ఫాలోవింగ్ సిరీస్. ఈ క్రింది శ్రేణిలో తర్వాత వచ్చు పదంను ఎన్నుకొనండి అన్నాడు. వాళ్ళు ఇచ్చినటువంటి శ్రేణిని గమనిద్దాం. సో 3 ఇచ్చారు, తర్వాత 6 ఇచ్చారు, తర్వాత 11 ఇచ్చారు, తర్వాత 18 ఇచ్చారు, 27 ఇచ్చాడు, తర్వాత 38 ఇచ్చారు, 51 ఇచ్చారు, 51 ఇచ్చారు, తర్వాత 66 ఇచ్చారు, 83 ఇచ్చాడు, తర్వాత ప్రశ్నార్థకం. సో ఈ ఇచ్చినటువంటి శ్రేణిని మనం గమనించుకున్నట్టయితే ఇది చూడండి, ఇది కూడా క్రమంగానే పెరుగుతుంది. పెద్ద ఎక్కువ వ్యత్యాసం అయితే లేదు పక్కపక్కనే ఉన్నటువంటి నంబర్స్ మధ్య. సో కాబట్టి వ్యత్యాసం తీసుకుందాం. 3 నుంచి 6 రావాలంటే ఎంత పెరగాలి? 3 పెరగాలి. 6 నుంచి 11 రావాలి అంటే ఎంత పెరగాలి? ఎంత కలపాలి? 5 కలపాలి. 11 నుంచి 18 రావాలి అంటే 11కి ఎంత కలపాలి అంటే 7 కలపాలి. 18 నుంచి 27 రావాలి అంటే 9 కలపాలి. 27 నుంచి 38 రావాలి అంటే 11 కలపాలి. సో ఇక్కడ 12 కలపాలి. సో ఇట్స్ నాట్ 12, ఇట్ ఈస్ 13, 13 అనమాట. ఇక్కడ 15, ఇక్కడ 17 కలపాలి. అంటే వరుసగా ఉన్నటువంటి బేసి సంఖ్యలు కలుపుతున్నాం 3 దగ్గరనే స్టార్ట్ చేసి +3 +5 +7 +9 +11 +13 +15 +17. కాబట్టి మనకు 83 నుంచి తర్వాత మనకు రాబోయేటువంటి నంబర్ రావాలి అంటే 83కి మనం ఎంత కలపాలి అంటే సో +19 కలపాలి. సో 80 + 10 తీసుకుంటే 90 అవుతుంది. 3 + 9 తీసుకుంటే 12 అంటే 102 అవుతుంది మన ఆన్సర్. 90 + 12 తీసుకుంటే 102. 102 అనేది మనకి ఏ ఆప్షన్లో ఉందో చూడండి. 102 అనేది ఏ ఆప్షన్లో ఉందంటే మొట్టమొదటి ఆప్షన్లో ఉంది. కాబట్టి 3వ ప్రశ్న యొక్క సరైనటువంటి జవాబు అంటే మనం ఫస్ట్ ఆప్షన్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం కనుక తీసుకుంటే విచ్ నంబర్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోవింగ్ సిరీస్. ఈ క్రింది శ్రేణిలో ప్రశ్నార్థకం స్థానంలో వచ్చు సంఖ్య ఏది అన్నాడు. ఇక్కడ చూడండి 115 ఇచ్చాడు, ప్రశ్నార్థకం ఇచ్చాడు, తర్వాత 134 ఇచ్చాడు, 145 ఇచ్చాడు, 157, 170 ఇచ్చాడు. కాబట్టి సో మనం ఇచ్చినటువంటి శ్రేణిలో ఉన్నటువంటి నంబర్స్ని మనం తీసుకుందాం.
115 తర్వాత ప్రశ్నార్థకం, తర్వాత 134, 145, 157, తర్వాత 170. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ 15 నుంచి ఈ క్వశ్చన్ మార్క్ రావడానికి ఎంత కలపాలి అనేది మనకు తెలియదు. సో కాబట్టి 134 నుంచి 170 వరకు ఈ నంబర్స్ మధ్య ఉన్నటువంటి పోలిక లేకపోతే ఎంత వ్యత్యాసం ఉంది అనేది మనం చూద్దాం. ఎందుకంటే క్రమంగానే పెరుగుతుంది. 134 నుంచి 145 అంటే సో క్రమంగానే పెరుగుతుంది. సో 134 నుంచి 145 రావాలి అంటే 134కి ఒక 11 కలపాలి. అవునా కదా? ఎస్, ఒక 11 కలపాలి. నెక్స్ట్ 145 నుంచి మనకు 157 రావాలి అంటే ప్లస్ 12 కలపాలి. అంతేనా? ఎస్, 12 కలిపితే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 157 నుంచి 170 రావాలి అంటే ప్లస్ 13 కలిపితే సరిపోతుంది అనమాట. అక్కడ కలుపుతున్న నంబర్స్ ఏంటి? వరుసగా ఉన్నటువంటి సహజ సంఖ్యలు. ప్లస్ 11 ప్లస్ 12 ప్లస్ 13 వరుసగా ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్కి ఎంత కలిపితే ఈ నెంబర్ వస్తుందంటే 11 కన్నా ముందున్నటువంటి నంబర్ని కలపాలి, 10ని కలపాలి. నెక్స్ట్ ఈ 115కి ఎంత కలిపి ఉంటారు అంటే 9 కలిపి ఉండాలి. ప్లస్ 9 ప్లస్ 10 ప్లస్ 11 ప్లస్ 12 ప్లస్ 13 అన్నట్టుగా ఉండాలి. అవునా కదా? ఎస్. కాబట్టి 115 ప్లస్ 9 తీసుకుంటే 124 అవుతుంది. 124 అనేది అవుతుంది. సో కాబట్టి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో రావాల్సిన నంబర్ అంటే 124 అంటే సెకండ్ ఆప్షన్ అవుతుంది. 4వ ప్రశ్న యొక్క సరైనటువంటి నంబర్ అంటే సో సరైన జవాబు అంటే మనం 2వ ఆప్షన్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. తర్వాత ప్రశ్న. సో తర్వాత ప్రశ్న 5వ ప్రశ్న మనం తీసుకుంటే ఇన్ ద ఫాలోవింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద మిస్సింగ్ నెంబర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. ఈ క్రింది ప్రశ్నలో లోపించిన సంఖ్యను దిగువ ఇచ్చిన ఐచ్ఛికాల నుండి ఎన్నుకోండి అన్నాడు. ఇక్కడ ఇచ్చిన నంబర్స్ చూడండి ఎలా ఉన్నాయి, తగ్గుతూ ఉన్నాయి అన్నమాట. ఎలా తగ్గుతున్నాయి? క్రమంగా తగ్గుతున్నాయి. 197, 170, సో 145, 122 ప్రశ్నార్థకం. సో 197 నుంచి 170 అంటే 197 నుంచి 170 అంటే సో మనకు చూసుకున్నట్టయితే ఎంత తగ్గుతుంది అనేది మనం చూద్దాం. మొత్తంగా 27 తగ్గుతుందా లేదా? ఎస్, 27 తగ్గుతుంది. నెక్స్ట్ 170 నుంచి 145 రావాలి అంటే ఎంత తగ్గుతుంది? సో 170 నుంచి 140 రావాలి అంటే 30 తగ్గాలి. కానీ అక్కడ 145 కాబట్టి సో జస్ట్ ఒక 25 తగ్గితే సరిపోతుంది. అవునా? ఒక 20 తగ్గితే ఎంత అవుతుంది? 170లో 20 తగ్గితే 150, 150లో నుంచి ఒక 5 తగ్గితే 140 సరిపోతుంది. 145 నుంచి 122 రావాలి అంటే ఎంత తగ్గాలి? ఇది ఒక 3 తగ్గాలి, ఇది ఒక 2 అనమాట. అంటే 23 తగ్గాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక 21 తగ్గితే చాలు. అవునా కదా? ఈ తగ్గుతున్నటువంటి వాల్యూస్ చూడండి, విలువలు చూడండి. -27, -25, -23, -21 అంటే వరుసగా ఉన్నటువంటి బేసి సంఖ్యలా కాదా? ఖచ్చితంగా వరుసగా ఉన్నటువంటి బేసి సంఖ్యలు. కాబట్టి 101వ నంబర్ 101 నుంచి తర్వాత మనకు రావాల్సినటువంటి ఆన్సర్ అంటే ఏం చెప్పచ్చు? -19. ఓకేనా? సో -19. సో మనము సో ఒక 20 తగ్గించేసి తర్వాత ఒకటి కలుపుకుందాం. అంతేనా? సరిపోతుందా? సో 20 తగ్గించేసి మనము ఒకటి కలుపుకున్నాం అంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు 101లో నుంచి ఒక 20 తీసేసామనుకోండి, ఎంత అవుతుంది? 81 ప్లస్ ఒకటి కలుపుకుంటే మనకు 82 అవుతుంది అనమాట. అంతేనా? ఇప్పుడు 82 ప్లస్ ఒక 19 తీసుకోండి, ఎంత అవుతుంది? ఇది ఒక 90, అదొక 11, 101 సరిపోతుందా? ఎస్. కాబట్టి మన ప్రశ్నార్థకం స్థానంలో రావాల్సినటువంటి నంబర్ అంటే 81 అవుతుంది, 82 అవుతుంది. ఏ ఆప్షన్లో ఇచ్చారు చూడండి, ఇక్కడ 4th ఆప్షన్లో ఇచ్చారు. కాబట్టి 5వ ప్రశ్నకి సరైనటువంటి జవాబు అంటే మనం 4th ఆప్షన్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాత ప్రశ్న.
సో తర్వాత ప్రశ్న మనం తీసుకుంటే 6th క్వశ్చన్. ఏ సిరీస్ ఈస్ గివెన్ విత్ వన్ టర్మ్ మిస్సింగ్, సెలెక్ట్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ ఫ్రమ్ ద గివెన్ వన్స్ దట్ విల్ కంప్లీట్ ద సిరీస్. ఈ శ్రేణిలో ఒక సంఖ్యను తప్పించి ఇవ్వబడిన ఐచ్ఛికాల నుండి శ్రేణిని పూరించు సంఖ్యను ఎన్నుకోనండి అని చెప్పి అంటున్నాడు అనమాట. ఇక్కడ మనం కనుక తీసుకున్నట్టయితే ఒక సిరీస్ అనేది ఇచ్చేసారు. 34, 43, 37, 46 ప్రశ్నార్థకం. సో 34 నుంచి 43 రావాలి అంటే మనం ఏం చేయాలి? సో చూడండి, సో 34 నుంచి 43 అంటే పెరుగుతుంది. నెక్స్ట్ 43 నుంచి 37 అంటే తగ్గుతుంది. మళ్ళీ 37 నుంచి 46 అంటే సో పెరుగుతుంది. అంటే పెరుగుతుంది తగ్గుతుంది అంటే ప్లస్ మైనస్ రెండు కలిసి ఉండొచ్చా లేదా? ఛాన్సెస్ ఉన్నాయి. సో 34 నుంచి 43 రావాలంటే దీనికి ఒక 6 ప్లస్ ఒక 3 అంటే 7 కలపాలి. సో నాట్ దట్ 9 కలపాలి. ఇట్స్ నాట్ 7, 9 కలపాలి. 34 ప్లస్ ఒక 9 తీసుకుంటే 43 అవుతుంది. ఇప్పుడు 43 నుంచి 37 రావాలి అంటే -6 చేయాలి. నెక్స్ట్ 37 నుంచి 46 రావాలి అంటే మనం ఏం చేయాలి? 9 కలపాలి. అంటే +9 -6 +9 -6 అనేది ఇక్కడ మనకు లాజిక్ అనేది ఉండొచ్చు. +9 -6 +9 వచ్చి మళ్ళీ వచ్చింది కాబట్టి ఇక్కడ -6 మళ్ళీ వస్తుంది. 46 -6 చేస్తే 40 అవుతుంది అన్నమాట. 40 అవుతుంది. కాబట్టి మనకు ప్రశ్నార్థకం స్థానంలో రావాల్సినటువంటి నెంబర్ అంటే 40గా మనం తీసుకోవచ్చు. 40 అనేది మనం రైట్ ఆన్సర్ తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేటువంటి వ్యత్యాస విలువలు కొన్నిసార్లు స్థిరమైనటువంటి సంఖ్య కావచ్చు, కొన్నిసార్లు వేరియబుల్ నెంబర్స్ కూడా కావచ్చు అనమాట. అంటే వేరు నెంబర్స్ అయినా కావచ్చు. ఆ వేరు నెంబర్స్ ఈ విధంగా ఇలా అయినా ఉండొచ్చు. +9 -6 +9 -6 +9 -6 ఇలా కూడా ఉండొచ్చు. అవి సహజ సంఖ్యలు కావచ్చు, బేసి సంఖ్యలు కావచ్చు, సరి సంఖ్యలు కావచ్చు, ప్రధాన సంఖ్యలు కావచ్చు, వర్గపు విలువలు కావచ్చు, గణప విలువలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక సంఖ్య యొక్క గుణిజాలైనా కావచ్చు, ఒక అంకె యొక్క గుణిజాలైనా కావచ్చు అనమాట. ఎలా అయినా ఉండొచ్చు. సో 6వ ప్రశ్న యొక్క సరైన జవాబు అంటే మనం 3వ ఆప్షన్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. తర్వాత ప్రశ్న ఇక్కడ చూడండి. సో చాలా పెద్ద నెంబర్స్ అయితే ఇక్కడ ఇచ్చేసారు. ఇంత పెద్ద నెంబర్స్ ఉన్నాయి కాబట్టి గ్యాప్ సరిపోతుంది కాబట్టి నేను ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే సరిపోతుంది. సో ఇక్కడ 59,967, 59,964 అంటే ఈ ఫస్ట్ ఈ 3 అంకెలు ఏదైతే ఉన్నాయో ఎడమవైపు నుంచి అన్ని నంబర్స్లో సేమ్గా ఉన్నాయి కదా, అన్ని నంబర్స్లో సేమ్గా ఉన్నాయి కాబట్టి మనకు రావాల్సిన ఆన్సర్లో కూడా దాంట్లో 599 అనేది అలానే ఉంటుంది. తర్వాత వచ్చేటువంటి 2 నంబర్సే మనకి ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు చూడండి, ఈ 67, 64, 61, 58 ఈ నంబర్స్ చూడండి. 67, 64, 61, 58 ప్రశ్నార్థకం. సో చాలా పెద్ద నెంబర్స్ ఇచ్చేసారని చెప్పి మనం కంగారు పడాల్సినటువంటి అవసరము లేదు. ఏం చేయాలి? సేమ్గా ఏ డిజిట్స్ ఉన్నాయో వాటిని కొంచెం హైడ్ చేసుకుంటాం, అంటే పక్కన పెట్టుకుంటాం అనమాట, అంతే. సో పక్కన పెట్టుకొని వీటికి మనం లాజిక్ అనేది చూసుకుంటే మన ఆన్సర్ వచ్చేస్తుంది. 67 నుంచి 64 రావాలంటే -3 చేయాలి. అదేవిధంగా 64 నుంచి 61 రావాలంటే కూడా -3 చేయాలి. 61 నుంచి 58 రావాలన్నా కానీ -3. 58 నుంచి నెక్స్ట్ నెంబర్ రావాలన్నా కానీ -3. అంటే 58 ప్లస్ ఒక 58 పై -3 చేస్తే 55. అంటే 59,955 అనేది మన ఆన్సర్. 59955 మన ఆన్సర్. 59955 అనేది మనకి ఏ ఆప్షన్లో ఉంది చూడండి, ఇక్కడ 4th ఆప్షన్లో ఉంది. సో కాబట్టి మనకు 7th క్వశ్చన్ రైట్ ఆన్సర్ అంటే మనం 4th ఆప్షన్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాత ప్రశ్న. సో తర్వాత ప్రశ్న మనం తీసుకుంటే 8th క్వశ్చన్. సెలెక్ట్ ద మిస్సింగ్ నెంబర్ ఫ్రమ్ ద గివెన్ సిరీస్. ఇక్కడ మనకు సిరీస్ అనేది స్పెల్లింగ్ తప్పు ఉంది. సిరీస్ ఇలాంటి చిన్న చిన్న తప్పులు పడ్డాయని చెప్పి మీరు ఫీల్ అవ్వకూడదు. సో మనుషులే కదా పాపం వాళ్ళు కూడా. సో ఎంత వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ పడుతూ ఉంటాయి. బట్ ఎగ్జామినేషన్లో అయితే అలాంటివి రావు. ఒకవేళ వచ్చినా
సో మనకు అలాంటి క్వశ్చన్స్కి స్పెల్లింగ్ మిస్టేక్స్తో పెద్ద ఏం కాదు, క్వశ్చన్ ఏదైతే ఉందో ఈ నంబర్ సిరీస్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకు మార్క్ వస్తుంది. లాజిక్ సరిగా లేకుండా, లాజిక్ ఫామ్ కాకుండా ఇట్లా ఉంటే అప్పుడు మనకు మార్క్ వస్తుంది అనమాట. కాబట్టి పెద్ద ఇదైతే కాదు. సో కాబట్టి ఇక్కడ మనం కనుక చూసుకున్నట్టయితే ఇచ్చినటువంటి నంబర్ సిరీస్ని మనం చూద్దాం. సో 23, 53, సో 113, సో 203, సో 323. తర్వాత క్వశ్చన్ మార్క్. ఈ సంఖ్యా శ్రేణి కూడా క్రమంగా పెరుగుతుంది కాబట్టి మనం డిఫరెన్స్ అనేది తీసుకుంటే సరిపోతుంది, వ్యత్యాసం తీసుకున్నట్టే సరిపోతుంది అనమాట. సో 23 నుంచి మనకి 53 రావాలంటే ఎంత కలపాలి? ప్లస్ 30 కలపాలి, అవునా? నెక్స్ట్ 53 నుంచి 113 రావాలి అంటే 50 నుంచి 110 రావాలన్నట్టు ఫీల్ అవ్వండి, ఎందుకంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 సేమ్గా ఉంది కాబట్టి. 50 నుంచి 110 రావాలి అంటే ప్లస్ 60 కలపాలి. 53కి 60 కలిపితే అప్పుడు 113 వస్తుంది. నెక్స్ట్ 113కి నుంచి 203 రావాలి అంటే 203 రావాలి అంటే సో చూడండి ఇక్కడ మనకి ఎంత అవుతుంది? 110 నుంచి 203 రావాలి అంటే 113 నుంచి సో ఇక్కడ 90 కలపాల్సి వస్తుంది. ఒక 90 కలిపితే 113కి ఒక 90 కలిపినట్లయితే అప్పుడు మనకు 203 రావడము జరుగుతుంది. 203 నుంచి 223 రావాలి, 323 రావాలి అంటే ఎంత కలపాలి? సో 120 కలపాలి. ఇక్కడ కలుపుతున్నటువంటి నంబర్స్ మనం కనుక గమనించుకున్నట్టయితే 30 నుంచి 60 అంటే ఎంత పెరుగుతుంది? 30 పెరుగుతుంది. 60 నుంచి 90 అంటే ఎంత పెరుగుతుంది? 30 పెరుగుతుంది. సో 90 నుంచి 120 అంటే ఎంత పెరుగుతుంది? 30 పెరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ కూడా 120 నుంచి తర్వాత వచ్చేటువంటి నంబర్ కూడా ఎంత పెరగాలి? 30 పెరగాలి. 120 ప్లస్ ఒక 30 అంటే 120 ప్లస్ ఒక 30 అంటే 150. సో కాబట్టి 323కి ఒక 150 కలపాలి. 323కి ఒక 150 కలిపితే ఎంత అవుతుంది? 473 అవుతుంది. 473 అనేది అవుతుంది. ఏ ఆప్షన్లో ఇచ్చినాడు చూడండి ఇక్కడ. సో సెకండ్ ఆప్షన్లో ఇచ్చాడు. కాబట్టి 8th క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్ అంటే డెఫినెట్గా మనము సెకండ్ ఆప్షన్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాత ప్రశ్న. సో తర్వాత ప్రశ్న మనం చూసుకుంటే 9వ ప్రశ్న. సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ విల్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ అండ్ కంప్లీట్ ద సిరీస్. ఈ క్రింది శ్రేణిలో ఖాళీ స్థానంలో వచ్చు ఐచ్ఛికమును ఎన్నుకోనండి. సో 6 ఇచ్చాడు, 9 ఇచ్చాడు, 15 ఇచ్చాడు, 27 ఇచ్చాడు, 51 ఇచ్చాడు. ప్రశ్నార్థకం. ఇప్పుడు ఇచ్చినటువంటి శ్రేణి కూడా మనకు క్రమంగా పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం డిఫరెన్స్ తీసుకుంటే సరిపోతుంది, అవునా? సో 6 నుంచి 9 రావాలి అంటే ఎంత పెరుగుతుంది? 3 పెరుగుతుంది అనమాట. 9 నుంచి 15 రావాలి అంటే ఎంత పెరుగుతుంది? 6 పెరుగుతుంది, అవునా? 15 నుంచి 27 రావాలి అంటే 12 పెరుగుతుంది. 15కి ఒక 12 కలిపితే అప్పుడు మనకి 27 వస్తుంది. 27 నుంచి 51 రావాలి అంటే ప్లస్ 14. 51 నుంచి నెక్స్ట్ నెంబర్ రావాలి అంటే మనం ఎంత కలపాలి అంటే డెఫినెట్లీ 16 కలపాల్సి వస్తుంది. ఇక్కడ ఇట్స్ నాట్ 40. ఒక నిమిషం చూడండి, ఇది 24 అనమాట. సో 27కి ఒక 24 కలిపితే అప్పుడు మనకు 51 వస్తుంది. నెక్స్ట్ 51కి ఎంత కలపాలి అనేది మనం చూద్దాం. ఇక్కడ +3 +6 +12 +24 ఇవన్నీ కూడా ఏంటి? 3 యొక్క గుణిజాలు కదా. సో 3 యొక్క గుణిజాలు 3 1లు 3 2లు. సో ఓకే, 3 యొక్క గుణిజాలు అనడం కన్నా సో ఇది రెట్టింపు ఉంది చూడండి. 3కి రెట్టింపు 6, 6కి రెట్టింపు 12, 12కి రెట్టింపు 24, 24కి రెట్టింపే ఇప్పుడు మనము 51 కలపాల్సినటువంటి నంబర్. 24కి రెట్టింపు ఎంత? 48. సో 51 ప్లస్ ఒక 48 తీసుకుంటే ఎంత అవుతుంది? 99. సో కాబట్టి 9వ ప్రశ్న యొక్క సరైనటువంటి జవాబు అంటే మనం ఏం చెప్పొచ్చు? 99. సో 99 అనేది మనకి ఏ ఆప్షన్లో ఉంది? సో ఫస్ట్ ఆప్షన్లో ఉంది. కాబట్టి 9వ ప్రశ్న యొక్క సరైన జవాబు మొదటి ఆప్షన్గా మనం తీసుకోవచ్చు.
కాకపోతే 10వ ప్రశ్న మనం చూద్దాం. విచ్ నంబర్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోవింగ్ సిరీస్? ఇక్కడ శ్రేణిలో ప్రశ్నార్థక స్థానంలో పూరించు సంఖ్య ఏది అని చెప్పి అన్నాడు. ఇక్కడ నంబర్ సిరీస్ మనం తీసుకుంటే 2, 5, 10, 17, 26, 37, ప్రశ్నార్థకం 65, 82, 101. సో ఇక్కడ మనం కనుక చూసుకున్నట్టయితే సో గమనించండి, ఇక్కడ కనుక మనం చూసుకున్నట్టయితే సో ఈ నంబర్స్ చాలా నంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఆ నంబర్స్ ఎలా పెరుగుతున్నాయి అనేది మనము గమనిద్దాం. సో ఇక్కడ 2 నుంచి 5 రావాలి అంటే 3 పెరుగుతుంది. 5 నుంచి 10 రావాలి అంటే +5, 10 నుంచి 17 రావాలి అంటే +7. సో 17 నుంచి 26 రావాలి అంటే 9, 26 నుంచి 37 రావాలి అంటే 11, అంటే +3, +5, +7, +9, +11 అంటే వరుసగా ఉన్నటువంటి బేసి సంఖ్యలు కలపడం జరుగుతుందా 3 దగ్గర నుంచి ప్రారంభించి? ఎస్. అదేవిధంగా 37 నుంచి నెక్స్ట్ నెంబర్ రావాలి అంటే 13, 37 + ఒక 13 తీసుకుంటే 40 + ఒక 10 అంటే సో 50 అవుతుందన్నమాట. సో 37 + ఒక 13 తీసుకుంటే ఎస్ 50 అవుతుంది. సో తర్వాత +15 యాడ్ చేస్తే మనకు 65 కూడా వస్తుంది. ఎస్. సో తర్వాత మనము ఓకే సో 17 యాడ్ చేస్తాం కాబట్టి 82 వస్తుంది అనమాట 65కి. సో లాజిక్ అయితే సరిపోతుంది. అంటే +3, +5, +7, +9, +11, +13 అండ్ +15 సరిపోతుంది. కాబట్టి 50 అనేది ఈ ప్రశ్నకి సరి అయినటువంటి జవాబుగా మనం తీసుకోవచ్చు. 10వ ప్రశ్న యొక్క సరి అయినటువంటి జవాబు అంటే ఖచ్చితంగా మనం 3వ ఆప్షన్ని తీసుకోవచ్చు ఇక్కడ.